శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రాహు గత కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తూ మే 18వ తారీఖు వరకు మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. రాబోయే మార్చి 30వ తారీఖు నుంచి మే 18 మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మీనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని పరిశీలిద్దాం. మేషరాశి వారికి వ్యయస్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక ఒక విధంగా జీవితంలో ఈ రాశివారు ఇప్పటి వరకు సాధించినటువంటి గొప్ప సంస్థని లేదంటే ఒక గొప్ప ఆశయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. చాలామంది దగ్గర ధనం ఉన్నప్పటికి కూడా అది ఏదన్నా ఒక వ్యాపారం చేద్దామన్నా, ఒక గృహం కొందామన్నా, లేదు ఎక్కువ ధనం పెట్టి ఒక ఎలక్షన్లో పోటీ చేద్దామన్నా సహజంగా వారికి ధైర్యం సరిపోదన్నమాట. ఆ కారణం వల్ల జీవితంలో వారి యొక్క ధనాన్ని నిష్ప్రయోజనంగా ఏదో ఒక చోట పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారికి ఈ సమయంలో ఏర్పడినటువంటి వ్యయస్థానంలో ఏర్పడినటువంటి ఈ రాహు ప్లస్ శని గ్రహాల కలయిక ఈ రాశి వారికి ఏదో ఒక పెద్ద సంస్థలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా వీళ్ళు ఎవరు ఊహించని విధంగా ఒక పెద్ద బంగళా లాంటి గృహం నిర్మించుకోవడానికి కానీ, లేదా వారు జీవితాశయంగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడానికి కానీ ఇది గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మీనరాశిలో రాహు శని కలిసి ఉన్నవారు ఈ కెమికల్ ఇండస్ట్రీలో, ఈ మెడికల్ సంబంధించిన వాటిలో, ఈ ఫార్మాస్యూటికల్ వాటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కానీ, ఆ పరిశ్రమ స్థాపించడానికి కానీ కారణం అవుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమంది ఒక పెద్ద మంచి ఖరీదైనటువంటి ఏరియాలో ఒకేసారి ఒక 500 మంది కూర్చునే విధంగా ఒక పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ల లాంటిది కానీ, లేదంటే లిక్కర్ పరిశ్రమలో ఎంటర్ అవ్వడం కానీ, ఈ విధంగా కూడా ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు శని భగవానులు వీళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో ఏదైనా ఈ సమయంలో వీరు ఒక ఇండస్ట్రీ స్థాపించి చాలామందికి ఉపాధి కల్పించడానికి కూడా ఇది అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకో విధంగా మనం ఆలోచించినప్పుడు ఈ శని భగవానుడికి లాభాధిపత్యంతో పాటు వ్యయాధిపత్యంలో ఉన్నప్పటికీ దశమాధిపత్యం ఉంటుంది. అంటే దశమాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు విదేశ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశంలో స్థిరాస్తి కొనడం కానీ, ఉద్యోగరీత్యా విదేశం వెళ్ళడానికి కానీ ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అంటే ఈ మీనరాశి సహజ 12వ రాశి కాబట్టి ఎక్కువ గ్రహాలు ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు పుట్టిన ప్రాంతంలో, సొంత ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి చెందలేకపోతుంటారు. వాళ్ళు విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో సంపాదించే శక్తిని కలిగి ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే ఇప్పుడు వారు వ్యాపార రీత్యా లేదా వృత్తిరీత్యా వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తే పని జరుగుతుందన్నమాట. అంటే మార్చి 30 నుంచి మే 18 మధ్యలో వాళ్ళు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా విదేశానికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో విదేశంలో మీరు ఏదైనా సంస్థ స్థాపించాలంటే రాహు కారణంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి విదేశీయులు కానీ మిత్రులు కానీ మీకు సంపూర్ణంగా సహకరించి మీరు వారి యొక్క దేశంలో ఏమైనా పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా మంచి మార్గంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలిస్తుంది. అయితే ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏదైనా మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో
ఏదో బాగా తక్కువగా వస్తుందని ఒక గొప్ప స్థిరాస్తి, ఒక 100 కోట్ల స్థిరాస్తి లాంటిది మీకు ఏదో ఒక 20 కోట్లకు వస్తుందని చెప్పి మభ్యపెట్టి ఆ విధంగా కూడా కొనిపించవచ్చు. దానివల్ల కొంత మనీ కూడా బ్లాక్ అవ్వచ్చు. కాబట్టి బట్ ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్వతంత్రంగానే నిర్ణయం తీసుకొని అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని దిగాలి తప్ప ఏదో మనోడే కదా, నమ్మకస్తుడే కదా, మనల్ని ఏం మోసం చేయడం అనుకుని ప్రస్తుతం మాత్రం మీరు వారిని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా కాలం పాటు ఆ మనీ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. 1-2 సార్లు ఆలోచించి, అసలు చెప్పాలంటే దగ్గర వారిని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మనాకే లేదు. కేవలం ప్రభుత్వం, డైరెక్ట్గా ప్రభుత్వ సంస్థల్ని నమ్మి మీ యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విధంగా మీడియేటర్ వచ్చినా కూడా మొత్తం మీ మనీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం పెట్టుకోవద్దు. ఏమాత్రం స్నేహానికి, బంధుత్వానికి విలువ లేకుండా మీకు గీటుగా కష్టపడి సంపాదించిన ధనం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ శని రాహుగ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను, కొంతమందికి చెడుగాను, చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది. అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు. రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం, బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం. కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోర్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల, అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు. 40 అడుగులు 100 అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా. అది రాహు ప్రభావం వల్ల. రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు. అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు. ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పాండ్ చేసే గుణం రాహుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాడు. అలాగే చిన్నగా దూరి కేవలం లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకా లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది. అంటే తమలపాకులండి 100, 41 రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి. ఒక బుట్ట తమలపాకులు ఎంత అయితే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో, మాల వేస్తారో, మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం. మరి రాహుకి మినువులు కారణం కాబట్టి వడమాల, అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి, అంటే మామూలుగా ఒక 108 కాకుండా ఒక 1008 వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం, హరినామ స్మరణ చేసుకోవడం, ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశమహావిద్యలు వారి జోలికి ఏమీ వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు, అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల, చేయించడం వల్ల, శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక
పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగు విధంగా, అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు. సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి. లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ 50 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకొని చాలు. అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆ ఫలితం మీకు నిరంతరం, అంటే రాహువు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్రహించాడు కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు. అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం, ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని, అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.